నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న కూటమి ప్రభుత్వం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించింది తెలిసిందే. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సినవి ఒక 3 పాయింట్స్. ఒకటి, ఈ రాజకీయ హత్యలకి సంబంధించి ఒక కమిటీ దాని గురించి విశ్లేషిస్తుంది, చూసుకుంటుంది. ఆల్రెడీ చాలామంది వైసీపీ నాయకులు వందల సంఖ్యలోనే అరెస్టులు అయ్యారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు అందులో కొంతమంది. జరుగుతున్నాయి. సరే, దాని గురించి మరి ఇంకేం చేస్తారు? ఒక పక్క రెడ్ బుక్ నడుస్తుంది, ఇంకో పక్క ఇంకో ప్రత్యేకమైన కమిటీ ఇదొకటి. సరే, ఇదొక విషయం గురించి దృష్టి సారించారు. రెండవది, ఇప్పుడు ప్రజలలో ఉన్న విషయం మేజర్గా పథకాలు ఎప్పుడిస్తారని. అందులో అయితే ఉచిత బస్సు ఒకటి, ఇంకా లేడీస్కి సంబంధించినవి 3 పథకాలు అయితే అమలు చేయాలి త్వరలో అని చెప్పి దానికి పెట్టుకున్నారు. ఇంకొక 3వ విషయము, కడపలో మహానాడు నిర్వహించబోతున్నారు. అంటే కడపలో ఎందుకు, దానికి ఏమన్నా ప్రత్యేకమైన సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా అక్కడ నిర్వహిస్తూ? అక్కడ కూడా పార్టీని మొత్తం బాగా బలపరచాలనా, లేకపోతే ఇంకేదన్నా ఉందా అక్కడ పెట్టడంలో ఉద్దేశం? వీటి గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ అడిగింది ఏమిటంటే, అది ప్రత్యేక ట్రిబ్యునల్ వేస్తామంటున్నారు. వైకాపా వాళ్ళు చేసిన అరాచకాలు, ఏవైనా దౌర్జన్యాలు, ఇట్లాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపైన దాడులు, ఇలాంటి కేసులన్నీ ఉంటాయి కదా. ఈ కేసులన్నిటిపైన ప్రత్యేక ట్రిబ్యునల్ వేసి విచారిస్తాము, దోషులను శిక్షిస్తాము అంటున్నారు. సరే, దోషుల్ని శిక్షిస్తే ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ పనిగట్టుకొని వేధిస్తే, పనిగట్టుకొని కేసులు పెడితే అది ప్రాబ్లం. ఇక్కడ ఎక్కడొస్తుందంటే సమస్య, మీరు నేరస్తులు శిక్షిస్తే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఎవరైనా ఎందుకు అబ్జెక్షన్ చెప్తారు? ఏ పార్టీ వాళ్ళకైనా చెప్పే హక్కు లేదు. మీ పార్టీలో ఒక నేరస్తుడు, ఒక క్రిమినల్, ఒక హంతకుడు ఉంటే వాడి మీద ప్రభుత్వం కేసులు పెడితే లేదు ఇది అన్యాయము, అక్రమము, చూశారా మా వాళ్ళని వేధిస్తున్నారు అంటే ఫూలిష్నెస్ అది. బట్ శిక్షార్హుడు కదా, శిక్షార్హుడుగా ఉన్నవాడిని కాపాడే హక్కు ఎవరికి లేదు. ఒకటి. రెండోది ఏమిటంటే, మామూలుగానే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రత్యర్థి పార్టీలని వేధిస్తాయి. ఇది ఎప్పటి నుంచో, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇందిరాగాంధీ గారు వేధించారు ఎమర్జెన్సీ పెట్టి. ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చి ఇందిరాగాంధీ గారిని వేధించింది. ఇట్లా ఎన్నైనా ఉదాహరణలు చెప్పచ్చు మనం. ఈ వేధింపులు అనేది ఏమంటే ఆగవు. అవి వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని వేధిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే, ఈ ట్రిబ్యునల్ వేసి శిక్షిస్తే, ఏదో దేవాలయాల మీద రథం దగ్ధం చేసిన వాళ్ళని శిక్షిస్తాం, ఇవన్నీ శిక్షించడానికి ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ వైకాపాలో ఉన్న వాళ్ళని పనిగట్టుకుని వేధిస్తే ఏమవుతుందంటే, మళ్ళీ బూమ్రాంగ్ అంటారే, మళ్ళీ బాల్ ఇట్లా కొడితే మళ్ళీ వెనక్కి వస్తుంది చూడండి, అలా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి కీలకంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన కంప్యూటరైజేషన్ అంటాడు, ఈ సేవ్ అంటాడు, నేను అవి అమలు చేసినానంటాడు, ఇవి అమలు చేసినానంటాడు, డ్వాక్రా అంటాడు, ఏదో అంటూనే ఉంటాడు కదా. ఏమి అన్నా కూడా 5 ఏళ్ల తర్వాత ఎందుకు ఆయన ఓడిపోతున్నాడు? అదే ఆయన ఆలోచించాలి. 5 ఇయర్స్ మీరు అద్భుతమైన పాలన అందిస్తున్నామని మీరు నమ్ముతున్నప్పుడు, నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మిమ్మల్ని ఎందుకు జనం ఓడిస్తున్నారు? అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది మీ పార్టీలోనూ, మీ విధానాల్లోనూ, మీ అడ్మినిస్ట్రేషన్లోనూ ఏదో లోపం ఉంది. ఎక్కడుంది లోపం అనేది అంటే, జనరల్గా అధికారంలో ఉన్న పార్టీ పైన కానీ, ప్రభుత్వం పైన కానీ ప్రజల్లో అసహనము, అసమ్మతి ఉంటుంది, కోపం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏవో చెప్తారా, అన్నీ చేస్తారా, చేయరా, ప్రజలకి ఇప్పుడు ఆల్రెడీ కరెంటు బిల్లులు పెంచారు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలని పెంచారు. ఈరోజు నుంచి అన్నీ మారినాయి కదా. నిన్న అంతే, ఎక్కడ చూసినా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్, విపరీతమైన వార్తలు వచ్చాయి, కుప్పలు తెప్పలు. అంటే 2 పన్నులు వేసేసారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకేమి మేము లక్షల పెట్టుబడులు తెస్తున్నాము, దాదాపు 5.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల, ఉపాధి అంటున్నారు. సరే, మంచిది, అవన్నీ వస్తే మంచిదే. అన్నిటికంటే కీలకంగా ఈ పొలిట్ బ్యూరో మీటింగ్లో మీరు చెప్పినట్టు 3 పథకాలు పెండింగ్లో ఉన్న 3 పథకాలు. 3 పథకాలు ఏమిటి? అమ్మకు వందనం గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మే సెలవులు అయిన తర్వాత జూన్లో స్కూళ్ళు తెరుస్తారు కదా. జూన్లో స్కూళ్ళు తెరిచే నాటికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉంటే అంతమంది పిల్లలకి మేము అమ్మకు వందనం అమలు చేస్తాము అంటున్నారు. మంచిదే, చేస్తే మంచిది, అంతకంటే కావాల్సింది ఏముంది? ఇప్పుడు ఆయన అమ్మకు ఒడి ఒక పిల్లాడికి ఇస్తే వీళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామంటూ 1 ఇయర్ లేట్ అయినప్పటికీ బాధలేదు, ఎందుకంటే ఇంకా 4 ఇయర్స్ ఉంటుంది ఆ పథకం. అయితే ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే, అర్హులు అనర్హులు పేరుతో విపరీతంగా కోత విధించారనుకోండి, అంటే మీ దగ్గర డబ్బులు లేవు, టు బి ఫ్రాంక్ మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎలాగో మీరు సమకూర్చుకుంటారు అనుకుందాం.
సమకూర్చుకున్న తర్వాత అర్హులు అనర్హులు అనే పేరుతో మీరు వాళ్ళని సగానికి సగం కోత వేస్తే మళ్ళీ మీరు నష్టపోతారు. మీరు పథకం అమలు చేసి కూడా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అదొకటి. రెండవది, ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటున్నారు. ఓకే, వెళ్ళండి, గుడ్, మంచిదే. ఇంకోటి, రైతులకు 3 విడతలుగా సబ్సిడీ 20,000 అన్నారు కదా, 20,000 ఇస్తామన్నారు కదా, 3 విడతలుగా అందిస్తామన్నారు. ఇది ఓకే. అంటే వీళ్ళు చెప్పిన టార్గెట్ ఏమిటి? అధికారంలోకి వచ్చిన 1 ఇయర్, అంటే జూన్ నాటికి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఈ 1 ఇయర్లో వీళ్ళు పెన్షన్లు ఇచ్చారు, అన్న క్యాంటీన్లో పనిచేశారు. వీళ్ళు చెప్పే ప్రకారం గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. వీళ్ళు చెప్పే ప్రకారం అయితే వేసవి సెలవులు అంటే జూన్ నాటికి వీళ్ళు 3 పథకాలు అమలు చేసినట్టే. ఇక డిఎస్సి అంటారా? డిఎస్సికి సంబంధించి కూడా ఏదో 16,000 టీచర్లు మేము భర్తీ చేస్తాము, ఏదో కోడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నాడు ఆయన లోకేష్ గారు. సరే, ఓకే. కడపలో ఎందుకు మహానాడు పెడుతున్నారంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కడపలో వీక్. అది కడప జిల్లాలో ఎప్పుడు అంటే ఒక్కొక్కసారి ఉధృతంగా కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చినప్పుడు, తెలుగుదేశం వేవ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత మీద తెలుగుదేశం గెలుస్తూ వచ్చిందే తప్ప బేస్ అక్కడ తక్కువ వాళ్ళకి. మీకు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బలమైన నాయకుడుగా ఉండడము, కాంగ్రెస్ పార్టీకి సహజంగానే కడప జిల్లాలో పట్టు ఉండడం, ఈ 2 కారణాలు. ఇప్పుడు కూడా జగన్ సొంత జిల్లా అది. ఇప్పుడు వీళ్ళు ఒక్క ఉప్పెనలాగా గెలుస్తూ వచ్చినప్పటికీ కూడా కడపలో రాజంపేట పోయింది, పులివెందులు ఎలాగో గెలవరాదు వదిలేయండి, 10,000 3 సీట్లు గెలిచారు. 2 ఎంపీ నియోజకవర్గాలు వాళ్ళే గెలుచుకున్నారు. కాబట్టి కడపలో తెలుగుదేశం పార్టీ వీక్ కిందే లెక్క. ఎందుకు వీక్ అంటే ముందు నుంచి కూడా అక్కడ బలమైన నాయకుల్ని వీళ్ళు సరిగ్గా క్రియేట్ చేసుకోలేకపోయారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని ఢీకొనేంతటి నాయకుడిని క్రియేట్ చేయలేకపోయారు. కొంతకాలం రమణారెడ్డి గారు ఉన్నారు, తర్వాత మైసూరారెడ్డి గారు కూడా తెలుగుదేశంలో చేరారు. ఇలా చేరారు కానీ ఎందుకో తెలుగుదేశం ముందు నుంచి వీక్. అక్కడ మీకు చాలా నియోజకవర్గాల్లో గాలి ఏదో బలంగా వీసి వైసీపీని ఓడించాలని మొన్న తెలుగుదేశాన్ని గెలిపించారే తప్ప తెలుగుదేశాన్ని గెలిపించాలి అని గెలిపించిన సందర్భాలు బాగా తక్కువ కడప జిల్లాలో. అందుకని కడపలో మహానాడు పెట్టి, అంటే స్టేట్ విభజన అయిన తర్వాత ఇంతవరకు కడపలో మహానాడు పెట్టలేదు కాబట్టి మహానాడు పెట్టి అక్కడ ఏదో జాతీయ అధ్యక్షుడిని ఏదో ఎన్నుకుంటారంట. అదంతా ఊరికే ప్రాంతీయ పార్టీల్లో ఎన్నుకోవడము, పార్టీ నాయకుల అభిప్రాయాలు ఇవన్నీ ఏముంటాయి? ఊరికే కదా. వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. అదే సింపుల్. అది ఏ ప్రాంతీయ పార్టీ అయినా అంతే. ఇది ఇప్పుడు నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అయితే కరెక్ట్గానే అడుగులు వేస్తున్నారు. పథకాలు ఇస్తామంటే మనకేమి అభ్యంతరం ఏముండదు. నువ్వు ఇయ్యలేవు, నువ్వు ఎప్పటికీ ఇవ్వవు, నువ్వు మోసం చేస్తావు అనాల్సిన అవసరం ఏముండదు. సరే, వైసీపీ వాళ్ళు ఎలాగ అంటారు అనుకో, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని, మనకేం అవసరం? మామూలుగా జనరల్గా న్యూట్రల్గా చూసే వాళ్ళకి ఇవన్నీ అమలు చేస్తే జనానికి మేలు జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ళకి వేవ్ తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటనేది. ఆ వైబ్స్ అర్థమవుతుంటే దాన్ని బట్టి ముందుగానే జాగ్రత్త పడతారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సరే 3 పథకాల వరకు అయితే ఓకే అనుకుంటున్నారు. అండ్ బడ్జెట్ దీన్ని బట్టి బడ్జెట్ని మార్పు చేర్పులు ఇంక ఇవన్నీ అదే కదా. ఆయన సంపద సృష్టిస్తాను అంటున్నాడు. ఆయన నిన్న పొలిట్ బ్యూరోలో ఏమంటున్నాడు చూడాలి. మరి సంపద సృష్టిస్తాను అన్నంత ఈజీ కాదు కదా సంపద రావడము. ఆయన పొలిట్ బ్యూరో మీటింగ్లో ఏం చెప్పాడు? లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తున్నాయి, మనకు దాదాపు 5.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాము అంటున్నాడు. చిన్న విషయం కాదు అది. 5.5 లక్షల మందికి ఉపాధి కల్పించడం అంటే ఒకసారి ఊహించుకోండి. 5.5 లక్షల మందికి ఉద్యోగాలు రావడం అనేది ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తే, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే మీకు అన్ని ఉద్యోగాలు వస్తాయి. చేయాలి అనుకున్నారు, చేస్తున్నారు, ఓకే. కానీ జనాల్ని మిస్లీడ్ చేసి జనాల్ని మోసం చేస్తే మాత్రము చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆయనకి కూడా తెలుసు కదా. 99లో ఆయన మళ్ళీ గెలిచినప్పటికీ కూడా 94లో పార్టీని అధికారంలోకి తెచ్చింది ఈయన కాదు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకు దక్కదు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈయన రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగినాడు అని అనేదానికి లేదు. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ కాబట్టి, ఎన్టీఆర్ నుంచి నేను తీసుకున్నాడు అధికారం. కాబట్టి ఎందుకు ఆయన ప్రతిసారి నేను ఈ సేవ చేస్తా, మీ సేవ చేస్తా, కంప్యూటర్ చేస్తా, నేను సింగపూర్ చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెబుతూనే ఉంటాడు. మాటలు ఏమి అద్భుతంగా ఉంటాయి, కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఓడిస్తారు. అది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఏం జరుగుతూ ఉంది అని క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళ తప్పులు వాళ్ళకే అర్థమవుతాయి. ఓవర్ కాన్ఫిడెన్సు, విపరీతమైన లుకలు వైసీపీ వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. దాని మీద ఏదో ఆనంద గజపతిరాజు గారు నిన్న పోలిట్ బ్యూరో మీటింగ్లో ఇదంతా ఇబ్బంది అవుతుంది అంటే దాని గురించి విచారిస్తాము అంటున్నారు. అందరూ
ఏమీ లేదు. ఎంతమందికి వైసీపీ వాళ్ళకి టికెట్లు లేదు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టినోళ్లే కదా. ఎవరినైతే ఎదిరించారో, ఎవరినైతే తిట్టారో వాళ్ళని మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని మీరు సీట్లు ఇచ్చి మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు చేశారా లేదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రతిసారి కూడా తాను అధికారంలో ఉండగా అధికారం కోల్పోతూ వచ్చాడు. ఈసారి అవే తప్పులు జరిగితే మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఈసారి చాలా కేర్ఫుల్గా ఉండేటట్లే ఉన్నారు. ఎందుకు కేర్ఫుల్గా ఉన్నారంటే పోయినసారి కొంచెం భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారు అనే విషయాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన ఇంతకాలం ఏమన్నాడు, నా మీద మీరు ఆయన కేసులు వేసాడు, నా మీద అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మీరు ఇన్ని రిపోర్ట్లు ఇచ్చారు అన్ని రిపోర్ట్లు ఇచ్చారు, ఏం చేశారు అన్నట్టుగా మాట్లాడేవాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను నిప్పు అని. హఠాత్తుగా ఆయన 50 రోజులు జైలుకు పోయేసరికి అర్థమైంది ఏమిటంటే తేడా వస్తే చాలా పరిస్థితులు మనకు కూడా ఏం అనుకూలంగా ఉండవు అనేది ఆయనకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఆయనకి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. పోలవరం పూర్తి చేయొచ్చు, అమరావతి నిర్మాణం చేయొచ్చు, విశాఖ ఉక్కును రక్షించవచ్చు, అన్నీ చేయొచ్చు. ఆయన చేస్తాడా అనేది క్వశ్చన్ మనకు. పొలిట్ బ్యూరోలో కొత్త విషయం ఏంటంటే ప్రతి 60 కుటుంబాలకి పార్టీ తరఫున ఒక సాధికార సారథిని నియమిస్తారంట. పోయినసారి వీళ్ళు వాలంటీర్లు వాళ్ళ మనుషులు నియమించుకొని ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వచ్చి మొత్తం అంతా ఏదో పార్టీ మరి వాలంటీర్ల వల్ల ఎందుకు గెలవలేదు జగన్, మీరు 10,000 ఇస్తామని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కాబట్టి ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి కానీ అమల్లోకి వచ్చేసరికి ఏమవుతాయి, ఈ కుటుంబ సారథులు, యూత్ క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ప్రక్రియ నియమించేది ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ చేస్తారంట. అంటే పార్టీని రూట్ లెవెల్లో నుంచి తీసుకురావడం అనమాట. అదేవిధంగా ఈ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరినీ అంటే శాసనసభ ఇన్ఛార్జీలు, లోక్సభ ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ కూడా తొందరలో పూర్తి చేస్తాము. జూన్ నాటికి ఎలాగో చెప్పాడు నామినేటెడ్ పదవులన్నీ ఇస్తానని ఈ మధ్యనే చెప్పారు ఆయన. ఇంకోటి ఏమిటంటే ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలంట. ఈ వినతులు ఎమ్మెల్యేలకు పనిపెట్టాడు ఆయన. ఎమ్మెల్యేలు ప్రతి శనివారం వచ్చి వినతులు స్వీకరించి దాన్ని ఏదో చేయాలి అని. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ని వీళ్ళు క్లీన్ చేసే ప్రక్రియలు సీరియస్గా ఉంటే అన్ని సమస్యలే ఉండవు కదా. ఎందుకు జనమంతా కొన్ని వందల వేల అర్జీలు పట్టుకొని ప్రతి ఎమ్మెల్యేల చుట్టూనో ఇంకోరు చుట్టూనో తిరుగుతున్నారు. ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని శాఖల్లో విపరీతమైన అవినీతి ఉండడము, అవినీతిని ప్రభుత్వమే పెంచి పోషించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. మామూలు సాధారణ ప్రజలు వాటిని పరిష్కరించుకోలేక ఎమ్మెల్యేలకు మంత్రులకు వీళ్ళు జరిగిపోతున్నారు. అంటే ప్రజలకు సమస్యలే లేకపోతే ఇంక ఎమ్మెల్యేలతో పని ఏముంది? కానీ ప్రజలకు ఎప్పుడు సమస్యలు ఉండాలి. సమస్యల్లో వాళ్ళు ఉంటేనే ఎమ్మెల్యే దగ్గరకు ఆ మండల తెలుగుదేశం నాయకుడి దగ్గరకు పోతారు. పోయినసారి జగన్ చేసిన పని ఏమంటే సచివాలయాలు, వాలంటీర్లు ఇవన్నీ పెట్టేసి ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పని లేకుండా చేశాడు. వాళ్ళందరూ కలిసి ఓడిచ్చేశారు. ఇవన్నీ ఎందుకు ఓడిచ్చారంటే మాకేమీ లేదు కదా, మాకేం వాల్యూ లేదు కదా. చంద్రబాబు గారు ఏం చేస్తారంటే విపరీతంగా పార్టీకి అధికారాలు ఇచ్చేసి ఈయన తలకాయ నొప్పులు తెచ్చుకుంటాడు. జన్మభూమి కమిటీలు ఇవన్నీ అప్పుడు అవినీతిమయమైనప్పుడు వార్తలు వచ్చాయి కదా. ఈయనతో ఇదొక సమస్య. ఆయనేమో పూర్తిగా పట్టించుకోడు. ఈయనేమో ఓవర్ ఫోకస్ చేసేసి విపరీతంగా కుమ్ములాటలు స్టార్ట్ చేయిస్తాడు. కాబట్టి ఇద్దరే చూడాలి మరి ఇంకా ముందు ఏం జరుగుతుందో. పథకాలు అమలు చేస్తే మాత్రం నిజంగానే అభినందించాల్సిన విషయమే. అంతకంటే విషయం ఉంది. డబ్బులు ఎలా తెస్తారనేది సమస్య. డబ్బులు లేవు కదా. ఆయన అంటున్నాడు కదా డబ్బులు లేవు అని. మరి జూన్ నాటికి ఏమైనా అద్భుతాలు పైనుంచి ఏమైనా వస్తాయా? ఏం రావు కదా. జూన్ నాటికి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మా 3 పథకాలు అమలు చేయాలంటే ఎంత కావాలి డబ్బు మీ దగ్గర? చాలా డబ్బు కావాలి. అదే రాకుండా అయితే నేను ఈ నిధులు నాటు మళ్లించలేను అన్నారు. అవును, ఆయన అంటున్నాడు పోలవరం మళ్లించను, అమరావతి మళ్లించను చెప్తున్నాడు కదా, విశాఖ ఉక్కును మళ్లించను అంటున్నాడు. మరి ఈ 3 నిధుల్ని మళ్లించకుండా కొత్తగా అప్పు ఆల్రెడీ 70,000 కోట్లు దాటిచ్చేశారు అప్పు. ఈ నెల కూడా అప్పు పోయినారు. 6,000 కోట్లు ఏమి తెచ్చుకున్నారు. 70,000 కోట్లు ఆల్రెడీ అప్పు మీరు వచ్చిన 7-8 నెలల్లో చేశారు. యావరేజ్న 10,000 కోట్లు చేశారు. ఇప్పుడేమో ఈ 3 పథకాలు మీరు జూన్కి అమలు చేస్తామంటున్నారు. ఈ మంత్రదండం ఎక్కడుంది? మాయాజాలం ఎక్కడుంది? ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. చేయాలని అందరూ కోరుకునేది, కానీ ఎలా చేస్తారు అనేది వెయిట్ చేస్తున్నారు. రైట్, చూద్దాం సార్. మరి పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత అంటే అందులో ఏమేమి మంచివి, ఏమి ముందు ప్రయారిటీ ఏంటి, ఇలాంటివేవో వాళ్ళు చర్చించుకున్నారు. ఏవి ముందుగా అమల్లోకి వస్తాయి, ఏంటి మొదలు పెడతారు అవి పేపర్ మీద భలే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. అంటే 1995లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి, ప్రజల వద్దకు పాలన ఏంటేంటో పెట్టినాడు కదా ఆయన.
ఆయన సుమారుగా 1, 2, 3, 4 సార్లు, ఇది 4వ సారి ముఖ్యమంత్రి. ఆయన పేపర్ మీద అద్భుతంగా గణాంకాలు ఇవన్నీ కూడా భలే ఉంటాయి. అమల్లోకి వచ్చేసరికి అది ఏమిటో అర్థమై చావదు మనకు. అమల్లో వచ్చేసరికి అన్నీ కన్ఫ్యూజన్, కొలాప్స్డ్ స్టేట్లో ఉంటాయి. మరి ఈసారి అది లేకుండా చూసుకుంటే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి మళ్ళీ ఏమైనా అద్భుతం జరిగితే ఆయన మళ్ళీ నెక్స్ట్ 29 నాటికి మళ్ళీ ఆయన కూడా రావచ్చు. కానీ అట్లా వచ్చినట్టుగా ఇప్పటివరకు దాఖలాలు లేవు. అదే ఆశ్చర్యం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.